హాయ్ ఫ్రెండ్స్, సుమారుగా 1700 దీవుల సముదాయంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ కలిగి ఉన్న దేశం ఇండోనేషియా. ఓరగుంటాన్లు, సుమత్రన్ టైగర్లు, ఎలిఫెంట్ల వంటి అనేక రకాలైన అరుదైన జంతు జాతులకు నివాసంగా ఉన్న ఇండోనేషియా అడవులు గత 2 దశాబ్దాలుగా వేగంగా అంతరించిపోతున్నాయి. వాటి వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్య అడవులకు నిలయంగా ఉంది. 1900 సంవత్సరంలో ఇండోనేషియాలోని అటవీ సంపద 170 మిలియన్ హెక్టార్లతో ఇండోనేషియా భూభాగంలోనే 84% ఉండేది. అనేక జీవజాతులకు మరియు వాతావరణ సమతుల్యతకు ఈ అడవులు ఆధారంగా ఉండేవి. 1950 నాటికి 145 మిలియన్ హెక్టార్లకు ఈ అటవీ సంపద తగ్గడం జరిగింది. అంతేకాకుండా 1970లలో ప్రారంభమైన కలప ప్రాసెసింగ్ పరిశ్రమల కొరకు ఈ అడవుల నరికివేత ఎక్కువైంది. పేపర్ తయారీ, కలప గుజ్జు కోసం అడవులను నరకడమే కాకుండా మినరల్స్ తవ్వకాలు కూడా ఈ అడవుల నష్టానికి ఒక ప్రధాన కారణం. అడవులను నరకడం, వాటి స్థానంలో వ్యవసాయం, ఇండస్ట్రీల అభివృద్ధికి ఈ అటవీ భూమిని ఉపయోగించడం వల్ల వాతావరణ మార్పులు, వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం లాంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. ప్రపంచంలోనే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల నియంత్రణకు ఈ అడవులు చాలా ఉపయోగపడతాయి. అయినా కూడా ఇండోనేషియాలో అడవుల నిర్మూలన ఎందుకు జరుగుతుంది? 1990వ దశకం నుండి ఇండస్ట్రియలైజేషన్ పేరుతో అడవుల నరికివేత వేగవంతంగా సాగింది. మనందరికీ తెలిసిన విషయమే, ఇండోనేషియా ఫామాయిల్ని ఎక్కువ సాగు చేస్తుంది. ప్రపంచంలోనే ఫామాయిల్కి అతిపెద్ద ఉత్పత్తిదారు ఇండోనేషియా. ఫామాయిల్ ఉత్పత్తి కోసం లక్షల ఎకరాల అడవులను నిర్మూలించడం జరిగింది. యూరప్, అమెరికా, చైనా దేశాల్లో ఫామాయిల్కి ఉన్న డిమాండ్ కారణంగా ఇండోనేషియాలో పెద్ద మొత్తంలో అడవులను నరికివేస్తున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ బ్రాండ్లు చీఫ్ ఆయిల్ కోసం డీఫారెస్టైజేషన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఫామాయిల్ సాగు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడడం వాస్తవమే. అయినా దీనివల్ల ఏర్పడుతున్న పర్యావరణ నష్టం తీవ్రంగా ఉంటుంది. 2001 నుండి 2016 వరకు ఇండోనేషియాలో జరిగిన అడవుల నష్టంలో 23% కేవలం ఆయిల్ ఫామ్ సాగు కారణంగా జరిగిందంటే అతిశయోక్తేం కాదు. 2001 నుండి 2022 వరకు 28 మిలియన్ హెక్టార్లకు పైగా అడవులు కోల్పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే 27% ప్రాథమిక అడవులు నశించాయి. ఆయిల్ ఫామ్ సాగు కోసం అడవులను తగలబెట్టడం వల్ల భారీగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ను వేగవంతం చేస్తుంది. అడవుల నాశనం వల్ల ఓరగుంటాన్లు, టైగర్ల వంటి జంతువులు అంతరించిపోతున్నాయి. స్థానిక గిరిజన తెగలు అడవుల నాశనంతో జీవనాధారం కోల్పోయి వలసదారులుగా మారుతున్నారు. బోర్నియా, సుమత్రా ద్వీపాల్లో భారీ స్థాయిలో అడవులు నశించాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించాయి. ప్రస్తుతం ఇండోనేషియా ప్రభుత్వం చెరుకు ఉత్పత్తి మరియు బయో ఎథనాల్ వంటి పునరుత్పాదక ఇంధనాల అభివృద్ధి కోసం పపువా ప్రాంతంలోని మరౌకే జిల్లాలో సుమారుగా 20,000 చదరపు కిలోమీటర్ల అడవులను నరికివేయాలనే ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రాజెక్టు పేరు మరౌకే ఇంటిగ్రేటెడ్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఎస్టేట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీఫారెస్టైజేషన్ ప్రాజెక్టుగా పరిగణించవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా 782.45 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో నివసించే 40,000 మంది గిరిజనులు వారి భూములను కోల్పోయే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమై ఇప్పటికే కొంత భూభాగంలో అడవుల నరికివేత ప్రారంభమైంది. గిరిజన సముదాయాలు, పర్యావరణ సంస్థలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇండోనేషియా ప్రభుత్వం 2027 నాటికి చెరుకు సాగులో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చెరుకు సాగు, బయో ఇథనాల్ ప్లాంటు మరియు బయో పవర్ మాస్ ప్లాంట్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇండోనేషియా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.